హలో అందరికీ, ఇక్కడ నేను ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నానండి. సో మటన్ పులుసు. సో నేను ఆల్రెడీ మటన్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేస్తాను. ఇక్కడ జీలకర్ర వేసి కాస్త జీలకర్ర అవ్వాలండి. ఈరోజు మా పిల్లలు పులుసు చాలా రోజులైంది మమ్మీ మటన్ పులుసు చేయవా అంటే ఇలా చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు వేసానండి. ఫిష్ కర్రీ లాగా ఉంటుంది, టేస్ట్లో మాత్రం సూపర్ ఉంటుంది. మామూలు మటన్ కర్రీకి అయితే మనకి తాలింపు అవసరం ఉండదండి. ఈ పులుసుకు మాత్రం తాలింపు అవసరం ఉంటుంది. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి కాస్త కలర్ మారిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అండ్ ఎండుమిర్చి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కాస్త అది రంగు మారే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. అంటే అన్నీ ఒకటేసారి వేసుకోవద్దండి. కొన్ని కర్రీస్కి ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి వేయాలి. ఇక్కడ అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ కాస్త నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువ పడుతుందండి. బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. కొన్ని కర్రీస్కి తక్కువ పడుతుంది. నాన్ వెజ్కి అయితే ఎక్కువే ఉంటేనే ఫ్లేవర్గా ఉంటుందండి. ఇక్కడ కారం వేసాను. కారం ఎంతో సేపు పట్టదు, జస్ట్ ఒక 2 సెకండ్స్. మళ్ళీ ఉప్పు వేసాను. ఉప్పు తగినంత వేసుకోవచ్చండి. ఇక్కడ మటన్ వేసాను. ఇప్పుడు మటన్ బాగా కలుపుకోవాలి. మటన్లో నుంచి వాటర్ అంతా ఆరిపోయే వరకు బాగా కలుపుకొని తర్వాత టొమాటో స్కిప్ అయ్యిందండి ఇక్కడ షూట్ చేయడము. సో నేను టొమాటోస్ వేసుకున్నాను. టొమాటోస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టొమాటోస్ ఉడికిన తర్వాత ఇక్కడ మసాలా వేసుకోవాలండి. మసాలా బాగా వేసుకొని కలుపుకోవాలి. యాక్చువల్గా నేను రోస్ట్ చేసుకున్న మసాలాస్ ఇవే: కొబ్బరి, నువ్వులు అండ్ పల్లీలు, జీలకర్ర, కాస్త ఉల్లిపాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ధనియా పౌడర్ వచ్చేసి ఇది రోస్ట్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను నేను. ఇదే అండి ఆ మసాలా. సో కాస్త వాటర్ వేసుకోవాలి. మసాలా తీసిన తర్వాత జార్లో నుంచి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉడికేటప్పుడు కూడా కాస్త కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత బాగా ఉడకాలి. కొత్తిమీర పుదీనా ఇప్పుడు వేసాను చూడండి. సో బాగా ఉడకాలి. ఇది మసాలా పచ్చి వాసన పోయే వరకు ఒక 10-15 మినిట్స్ ఉడకాలండి. దగ్గర అవుతుంది అప్పుడు కర్రీ. మసాలా అంతా వాటర్ వేసుకోవాలి. అప్పుడు వాటర్ వేసుకొని బాగా మరిగే వరకు చూడాలి. బాగా మరిగించుకోవాలి. అండ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. కాస్త కొత్తిమీర వేసుకోవచ్చు. అంతే.